ఒక చిన్న తమలపాకు కూరగాయ కిందకు వస్తుందా రాదా అన్న విషయం మీద ఏకంగా సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. అవును, వినడానికి కొంచెం వింతగానే ఉంటుంది కాని చట్టం దృష్టిలో ఒక్కో పదానికి ఉండే బరువు అలాంటిది. ఖచ్చితంగా. అసలు పన్నుల వ్యవహారంలో ఒక పదం అర్థం ఎంత కీలకమో ఈనాటి మన సమగ్ర చర్చలో విశ్లేషించబోతున్నాం. ఈరోజు మన ప్రధాన లక్ష్యమేంటంటే ఈ చట్టాలు, వాటి నిర్వచనాలు, వర్గీకరణలు, అలాగే జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ గురించి లోతుగా తెలుసుకోవడం. చట్టాలను న్యాయస్థానాలు ఎలా అర్థం చేసుకుంటాయి అనేది చాలా ఆసక్తికరమైన అంశం. ముఖ్యంగా చట్టసభలు రాసిన పదాలకు, కోర్టుల్లో జడ్జీలు ఇచ్చే తీర్పులకు మధ్య ఉన్న ఆ విశ్లేషణాత్మక సూత్రాలు ఏమిటి అనేది మనం ఈరోజు చూడబోతున్నాం. రైట్. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. చట్టమంటే కేవలం పుస్తకాల్లో అచ్చుగుద్దినట్లు ఉండే నిర్జీవమైన పదాలు మాత్రమే కాదు కదా. ఆ పదాలను మన దైనందిన పరిస్థితులకు అన్వయించడంలో చాలా సంక్లిష్టమైన ప్రక్రియ దాగి ఉంది. నిజమే. చట్టాన్ని అన్వయించడానికి అంటే ఈ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్కి సంబంధించి న్యాయస్థానాలు ప్రధానంగా కొన్ని సూత్రాలు ఉపయోగిస్తాయి. ప్రధానంగా లిటరల్ రూల్, గోల్డెన్ రూల్ మరియు మిస్చీఫ్ రూల్. అంటే కోర్టులు ఒక పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఈ సూత్రాలు దారి చూపిస్తాయన్నమాట. అవునవును. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే చట్టంలోనే అక్షరాలను చదవడం ఎవరికైనా సాధ్యమే. కానీ ఆ చట్టాన్ని చేసినప్పుడు చట్టసభ అసలు ఉద్దేశ్యం అంటే ఇంటెన్షన్ ఆఫ్ ది లెజిస్లేచర్ ఏమిటో తెలుసుకోవడమే న్యాయస్థానాల ముందున్న అతిపెద్ద సవాలు. ఆ ఉద్దేశ్యాన్ని పట్టుకోవడానికే జడ్జీలు ఈ సూత్రాలను సాధనాలుగా వాడతారు. దీన్ని బట్టి చూస్తే కోర్టులు ముందుగా ఒక గ్రామర్ టీచర్లాగా పనిచేస్తాయేమో అనిపిస్తోంది. మన దగ్గరున్న ఆధారాల ప్రకారం మొదటి అడుగు ఎప్పుడూ లిటరల్ ఇంటర్ప్రిటేషన్ లేదా గ్రామాటికల్ ఇంటర్ప్రిటేషన్తోనే మొదలవుతుంది. ఖచ్చితంగా. ఇది చట్టాన్ని అన్వయించడంలో మొదటి మరియు అత్యంత సురక్షితమైన సూత్రం. దీని ఉద్దేశం ఏంటంటే చట్టంలోని పదాలకు వాటి సహజమైన, సాధారణమైన అంటే న్యాచురల్ అండ్ ఆర్డినరీ అర్థాన్ని తీసుకోవడం. అంటే చట్టంలో ఉన్నది ఉన్నట్లుగా చదవడం, దానికి అదనంగా ఏమీ కలపకపోవడం, తీసివెయ్యకపోవడం, పదం ఎలా ఉంటే అలాగే దాని అర్థాన్ని తీసుకోవడం. కాని ఇది ఆచరణలో ఎంతవరకు సాధ్యమంటారు? పదాలు స్పష్టంగా ఉండి ఎలాంటి గందరగోళం లేనప్పుడు న్యాయమూర్తులు ఆ పదాలకున్న అర్థాన్ని మాత్రమే తీసుకుని తీర్పునిస్తారు. ఆ తీర్పు వల్ల భవిష్యత్తులో వచ్చే పర్యవసనాలు ఎలా ఉంటాయి, లాభమా నష్టమా అనే దాంతో కోర్టుకు సంబంధం ఉండదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నమాట. అవును. చట్టసభలు తాము చెప్పాలనుకున్నది ఆ పదాల్లోనే స్పష్టంగా చెప్పాయని కోర్టులు భావిస్తాయి. అక్కడ వేరే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే మన నోట్స్లో ఉన్న మోతీపూర్ జమీందారీ కంపెనీ మరియు రామావతార్ కేసుల ప్రస్తావన వస్తుంది. ఈ వ్యవహారం మొత్తం మనం ముందు మాట్లాడుకున్నట్లు కూరగాయల చుట్టూ తిరుగుతుంది. రైట్. ఆ కేసులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. జాబితాలో చేర్చాలని వాదించారు. అలాగే రామావతార్ కేసులో తమలపాకులను కూడా కూరగాయల కిందకే తీసుకురావాలని ఏకంగా కోర్టుకెక్కారు. ఇదంతా కేవలం వాణిజ్య పనుల నుండి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నమన్నమాట. అవును. వాళ్ల వాదనేంటంటే బాట్నీ ప్రకారం చూస్తే ఆకులు, కాండం అన్నీ మొక్కల భాగాలే కాబట్టి సైంటిఫిక్గా అవి కూరగాయలే అని. మరిక్కడ కోర్టు ఈ లిటరల్ ఇంటర్ప్రిటేషన్ని ఎలా అన్వయించుంది? ఇక్కడే కోర్టులు చాలా ప్రాక్టికల్గా ఆలోచించాయి. కూరగాయలు అనే పదానికి సాధారణ మనిషికి తెలిసిన అర్థం ఏమిటి? డిక్షనరీ లేదా బొటనీ పుస్తకాలతో కోర్టుకు సంబంధం లేదు. ఒక సాధారణ మార్కెట్లో లేదా వంటగదిలో భోజనం కోసం వండుకుని తినేవాటినే కూరగాయలుంటారు. అంటే ఈ కిచెన్ కెస్ట్ ప్రకారం చూస్తే చెరకుగాని తమలపాకులుగాని కూరగాయల జాబితాలోకి రావు. ఎవరు తమలపాకులతో కూర వండుకోరు కదా. సరిగ్గా చెప్పారు. కాబట్టి కోర్టు ఆ పదాలకు ఈ సాధారణ అర్థాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని ఆ రెండింటిపై పన్ను విధించడం సరైనదే అని స్పష్టం చేసింది. వాణిజ్యపరమైన పన్నుల చట్టాల్లో పదాలకు సాధారణ వాడుక భాషలోని అర్థాన్ని తీసుకోవాలని ఈ కేసుల ద్వారా మనకు స్పష్టమవుతుంది. అంటే డిక్షనరీ పట్టుకుని కోర్టుకు వెళ్తే లాభం లేదు, వాడుక భాష ముఖ్యం అని తేలిపోయింది. ఇదే విధానాన్ని ఇంకొంచెం క్లిష్టమైన కేసులకు అన్వయించి చూద్దాం. మక్బూల్ హుసైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే అనే మరో కేసు ఇందులో కనిపిస్తోంది. అవును. ఈ కేసు రాజ్యాంగపరమైన హక్కులకు సంబంధించింది. ఇందులో ఒక వ్యక్తి విమానాశ్రయంలో బంగారం తెస్తూ పట్టుబడతాడు. కస్టమ్స్ అధికారులు నిబంధనల ప్రకారం ఆ బంగారాన్ని జప్తు చేస్తారు. ఆ తర్వాత ఫారెన్ ఎక్స్చేంజ్ చట్టం కింద అతనిపై కోర్టులో మళ్లీ ప్రాసిక్యూషన్ మొదలవుతోంది.
అప్పుడు ఆ వ్యక్తి ఒక ఆసక్తికరమైన పాయింట్ లేవనెత్తుతాడు. అవును. రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 సబ్సెక్షన్ 2 ప్రకారం ఇది డబుల్ జియోపాడీ అవుతుందని వాదిస్తాడు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఇంట్లో ఏదైనా తప్పు చేసినప్పుడు ముందు తల్లిదండ్రులు తిడతారు, ఆ తర్వాత స్కూల్లో అదే తప్పుకు మాస్టరు శిక్ష వేస్తారు అనుకుందాం. దాన్ని మనం డబుల్ జియోపాడీ అనలేము. కాని న్యాయపరంగా చూస్తే ఒకే నేరానికి ఒక వ్యక్తిని రెండుసార్లు శిక్షించకూడదు కదా. ఇక్కడ కోర్టు ఆ పదాలను ఎలా తీసుకుంది? ఇక్కడ కోర్టు లాజికల్ స్టెప్స్ని చాలా స్పష్టంగా ఫాలో అయింది. ఆర్టికల్ 20 సబ్సెక్షన్ 2లో ఉన్న పదాలను కోర్టు అక్షరాలా పరిశీలించింది. ఒక వ్యక్తిని ఒకే నేరానికి రెండుసార్లు ప్రాసిక్యూట్ చేసి శిక్షించకూడదు అనేది అందులో ఉన్న మాట. అయితే ఇక్కడ మొదటి చర్య తీసుకుంది కస్టమ్స్ అధికారులు. కస్టమ్స్ శాఖ అనేది ఒక పరిపాలనా విభాగం మాత్రమే. అది న్యాయస్థానం కాదు, కనీసం జ్యుడిషియల్ ట్రిబ్యునల్ కూడా కాదు. వారు బంగారాన్ని జప్తు చేయడం అనేది కేవలం శాఖాపరమైన చర్య కిందకొస్తుంది గాని చట్టబద్ధమైన న్యాయస్థానం వేసిన శిక్ష కిందకు రాదు. ఓహో, అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ యాక్ట్ కింద అతడిపై కోర్టులో ప్రాసిక్యూషన్ జరగడం అనేది చట్ట ప్రకారం అతనికి పడుతున్న తొలి న్యాయపరమైన శిక్ష మాత్రమే అన్నమాట. ఖచ్చితంగా. ఈ నిర్ణయం వెనుక చాలా లోతైన కారణం ఉంది. ఒకవేళ కస్టమ్స్ వాళ్లు బంగారం లాగేసుకోవడాన్నే శిక్షగా పరిగణిస్తే పెద్ద పెద్ద స్మగ్లర్లు కేవలం ఆస్తులు జప్తు చేయించుకుని అసలు జైలు శిక్షణ నుంచి చాలా సులభంగా తప్పించుకునే ప్రమాదం ఉంది. నిజమే. అందుకే కోర్టు న్యాయస్థానం మరియు ప్రాసిక్యూషన్ అనే పదాలకున్న ఖచ్చితమైన సాధారణ అర్థాన్ని మాత్రమే తీసుకుని ఈ తీర్పునిచ్చింది. అవును. చట్టాన్ని ఉన్నదున్నట్లుగా చదవడం వల్ల న్యాయ వ్యవస్థ తన పరిధిని తాను దాటకుండా ఉంటుంది. పాలనా విభాగాలకు న్యాయ విభాగాలకు మధ్య ఉన్న గీత చెరిగిపోకుండా ఈ లిటరల్ రూల్ కాపాడుతుంది. కానీ ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఎప్పుడూ ఇలా ప్రతి పదాన్ని అక్షరాల ఉన్నదున్నట్లుగా చదివితే కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులొస్తాయి కదా. తప్పకుండా వస్తాయి. చట్టం రాసినవారి ఉద్దేశ్యం మంచిదే అయినా వాళ్లు వాడిన పదాల వల్ల ఒక సామాన్యుడికి అన్యాయం జరిగే పరిస్థితి వస్తే అప్పుడు న్యాయస్థానాలు చేతులు కట్టుకుని కూర్చుంటాయా లేదా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తాయా? అలాంటప్పుడే న్యాయస్థానాలు గోల్డెన్ రూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అనే సూత్రాన్ని వాడతాయి. సాధారణ అర్థాన్ని తీసుకోవడం వల్ల అసంబద్ధత, అసౌకర్యం లేదా స్పష్టమైన అన్యాయం జరిగే పరిస్థితి వస్తే అప్పుడు ఆ పదాల అర్థాన్ని న్యాయస్థానం కొంతమేర సవరిస్తుంది. దీన్నే మోడిఫైయింగ్ మెథడ్ అంటారనుకుంటా. అవును. అంటే చట్టం యొక్క అసలు ఉద్దేశ్యం పక్కదారి పట్టకుండా చూస్తూనే ఆ పదాల అక్షరార్థాన్ని కాస్త పక్కన పెట్టి సమగ్రమైన న్యాయం జరిగేలా కోర్టు ఒక నిర్ణయానికొస్తుంది. ఇది వినడానికి చాలా బావుంది కానీ ఆచరణలో ఎలా ఉంటుందో కర్నెల్ సింగ్ వర్సెస్ మోహిందర్ కౌర్ వారసత్వ హక్కుల కేసు ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించిన నేపథ్యం చాలా ఆసక్తికరం. రైట్. ఈ కేసులో గోల్డెన్ రూల్ని అద్భుతంగా వాడారు. అవును. ఒక తండ్రి తనకున్న ఆస్తి అంతా తన 3 కొడుకులకు చెందాలని వీలునామా రాశాడు. కాని పరిస్థితులు తారుమారై తండ్రి బతికుండగానే అందులో ఒక కొడుకు చనిపోతాడు. అప్పుడు చట్టమేమంటుందో తెలుసా? 1925 నాటి ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ప్రకారం ఇలాంటి వీలునామాల్లో లీనియల్ డిసెండెంట్స్ అంటే ప్రత్యక్ష వారసులకు మాత్రమే ఆస్తి దక్కాలి. అంటే చట్టం ప్రకారం చూస్తే చనిపోయిన కొడుకు భార్య అంటే కోడలు లీనియల్ డిసెండెంట్ కిందకు రాదు. అక్షరాలను ఉన్నది ఉన్నట్లుగా చదివితే ఆమెకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదు. ఇది స్పష్టంగా అన్యాయం జరిగినట్లే కదా. ఇక్కడే న్యాయస్థానం ఒక అడుగు ముందుకేసి ఈ సంఘటన వెనుకున్న అసలు ఉద్దేశాన్ని విశ్లేషించింది. కొడుకు చనిపోయిన తర్వాత కూడా ఆ తండ్రి దాదాపు 2 ఏళ్ల 9 నెలల పాటు బ్రతికే ఉన్నాడు. ఓహో, అంటే దాదాపు 3 ఏళ్లు. అవును. ఒకవేళ ఆ కోడలికి తన ఆస్తిలో వాటా ఇవ్వకూడదు అన్నదే ఆ తండ్రి ఉద్దేశం అయితే అతను ఖచ్చితంగా ఆ 2 ఏళ్ల సమయంలో తన వీలునామాను మార్చి ఉండేవాడు. కాని అతను అలా చెయ్యలేదు. అంటే తన కుటుంబానికి ఆ చనిపోయిన కొడుకు ద్వారా వచ్చిన కోడలికి కూడా ఆస్తి దక్కాలన్నదే అతని అంతిమ ఉద్దేశ్యమని కోర్టు భావించింది. ఖచ్చితంగా. అందుకే కోర్టు ఆ లీనియల్ డిసెండెంట్స్ అనే పదానికున్న అక్షరార్థాన్ని కాస్త పక్కనపెట్టి వీలునామా ఉద్దేశ్యాన్ని పరిరక్షిస్తూ ఆ కోడలికి ఆస్తిని కట్టబెట్టింది. పదాల వల్ల తలెత్తిన అసంబద్ధతను ఈ గోల్డెన్ రూల్ ద్వారా కోర్టు విజయవంతంగా పరిష్కరించింది. అసలు వీలునామాలోని పదాల కంటే ఆ తండ్రి మౌనం వెనుక ఉన్న భావానికి కోర్టు ఎక్కువ విలువ ఇచ్చిందన్నమాట. ఈ గోల్డెన్ రూల్ ఎంత అవసరమో చెప్పడానికి భూసేకరణకు సంబంధించిన స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ కైజర్ జహాన్ బేగం వ్యవహారం కూడా ఒక గొప్ప ఉదాహరణ. ఆ కేసు కూడా చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అవును. ప్రభుత్వం భూమిని సేకరించినప్పుడు ఇచ్చే పరిహారంపై ఎవరైనా అప్పీల్ చెయ్యాలంటే ఆ చట్టం ప్రకారం
కలెక్టర్ అవార్డిచ్చిన తేదీ నుండి 6 నెలల సమయముంటుంది. ఇక్కడ నాకు సాధారణ ప్రశ్న వస్తోంది. ఒక వ్యక్తికి అసలు తన భూమి పోయినట్లుగాని, కలెక్టర్ పరిహారం అవార్డిచ్చినట్లుగాని తెలియకపోతే పరిస్థితేమిటి? అదే కదా అసలు సమస్య. ఆ నోటీసు ఎక్కడో ప్రభుత్వ ఆఫీస్లో ఉండిపోయి 6 నెలల కాలపరిమితి దాటిపోతే ఇక ఆ రైతుకు న్యాయం జరగనట్లేనా? అక్షరాల ప్రకారం చూస్తే 6 నెలలు దాటితే కేసు కొట్టేయాలి. అక్షరాల ప్రకారం చదివితే ఆ రైతు నష్టపోతాడు. కాని ఇక్కడ చట్టం యొక్క ఉద్దేశ్యం భూమి కోల్పోయిన వారికి సరైన పరిహారమివ్వడం, నోటీసులు అందకపోవడం వల్ల సామాన్యులను ఇబ్బంది పెట్టడం కాదు. రైట్. అందుకే సుప్రీంకోర్టు ఈ కేసులో గోల్డెన్ రూల్ ఉపయోగించి ఆ నిబంధనకు ఒక సవరణ లాంటి అర్థాన్ని ఆపాదించింది. సహజ న్యాయం అంటే జస్టిస్ అండ్ ఫెయిర్ ప్లే దృష్ట్యా 6 నెలల గడువు అనేది కలెక్టర్ ఆఫీస్లో అవార్డు ఇచ్చిన తేదీ నుండి కాదు, ఆ అవార్డు విషయం సదరు భూ యజమానికి తెలిసిన తేదీ నుండి లెక్కించాలి అని స్పష్టం చేసింది. ఇదొక చాలా కీలకమైన మార్పు. చట్టాన్ని గుడ్డిగా అమలు చేస్తే వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుంది. ఈ సవరణల వల్ల చట్టం వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది. నిజమే. అయితే ఇప్పటివరకు మనం చట్టంలో ఉన్న పదాలు అన్యాయానికి దారితీస్తే ఏం చేయాలో చూసాం. కాని చట్టాన్ని రాసేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అందులో కొన్ని లొసుగులుండిపోతాయి కదా. ఆ లొసుగులను వాడుకుని కొందరు నేరస్తులు తప్పించుకోవాలని చూస్తే అప్పుడు న్యాయస్థానాలు ఎలాంటి అస్త్రాలను ప్రయోగిస్తాయి? అసలు ఇదంతా దేనికి దారితీస్తుంది? దానికి సమాధానమే మిస్చీఫ్ రూల్. దీన్నే హార్డెన్స్ రూల్ అని కూడా అంటారు. ఇది ఇంటర్ప్రిటేషన్లో చాలా శక్తివంతమైన సూత్రం. అంటే చట్టంలోని లోపాలను పట్టుకోవడానికేనా? అవును. ఇది 1584 నాటి ప్రసిద్ధ హేడెన్స్ కేసు నుండి ఉద్భవించింది. చట్టంలోని లొసుగును లేదా లోపాన్ని చట్టపరిభాషలో మిస్చీఫ్ అంటారు. ఈ సూత్రాన్ని వాడేటప్పుడు న్యాయమూర్తులు ప్రధానంగా 4 ప్రశ్నలను విశ్లేషిస్తారు. ఆ 4 ప్రశ్నలు ఏంటి? 1. ఈ కొత్త చట్టం ఏర్పడకముందు ఉన్న పాత చట్టం లేదా పరిస్థితులు ఏమిటి? 2. ఆ పాత చట్టంలో ఉన్న లోపమేమిటి? 3. ఆ లోపాన్ని అరికట్టడానికి చట్టసభలు ఏ పరిష్కారాన్ని ఆలోచించి ఈ కొత్త చట్టం తెచ్చాయి? 4. ఆ పరిష్కారం వెనుకున్న అసలు కారణం ఏమిటి? వావ్! అంటే కేవలం పదాలను చదవకుండా అసలా చట్టం ఎందుకు పుట్టిందో అనే చరిత్రలోకి వెళ్తారన్నమాట. దీన్నే మనం పర్పస్ ఇన్ కన్స్ట్రక్షన్ అని కూడా అనొచ్చా? ఖచ్చితంగా. లోపాన్ని అణచివేసి చట్టం యొక్క పరిష్కారాన్ని ముందుకు తీసుకువెళ్లడం కోసం ఇది పనిచేస్తుంది. చట్టం ఏ ఉద్దేశంతో చేయబడిందో ఆ ప్రయోజనాన్ని నెరవేర్చడమే ఈ సూత్రం లక్ష్యం. ఇది పూర్తిగా ప్రజల మేలు కోసం, అనగా ప్రో బోనో పబ్లికో కోసం పనిచేస్తుందని న్యాయశాస్త్రంలో చెబుతారు. ఈ మిస్చీఫ్ రూల్ ఎలా పనిచేస్తుందో ఆలంగీర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసును పరిశీలిస్తే మనకు మరింత బాగా అర్థమవుతుంది. ఆ కేసు చాలా వివాదాస్పదంగా కూడా ఉంటుంది. అవును. దీని నేపథ్యం చూస్తే ఒక వివాహిత మహిళ తన ఇష్టపూర్వకంగానే వేరొక వ్యక్తితో వెళ్ళిపోతుంది. ఆమె భర్త ఆ వ్యక్తిపై సెక్షన్ 498 కింద కేసు పెడతాడు. ఈ సెక్షన్ ప్రకారం వివాహిత మహిళను బలవంతంగా తీసుకెళ్లడం లేదా ప్రలోభపెట్టడం నేరం. ఇక్కడ ఆ నిందితుడు ఒక తెలివైన వాదన తీసుకొచ్చాడు. ఏంటంటే, ఆమె తన ఇష్టపూర్వకంగానే నాతో వచ్చింది, నేను ఎలాంటి బలవంతం చెయ్యలేదు, కాబట్టి చట్టంలోని పదాల ప్రకారం నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు అని అతను వాదించాడు. అక్షరాలను అక్షరాల తీసుకునుటే అతను చెప్పింది నిజమే అనిపిస్తుంది. అతన్ని విడుదల చెయ్యాలి కదా. ఇక్కడే సుప్రీంకోర్టు మిస్చీఫ్ రూల్ని రంగంలోకి దించింది. అసలు ఈ సెక్షన్ 498ని తీసుకురావాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అప్పట్లో సమాజంలోన పరిస్థితి ఏమిటి? ఈ చట్టం ఏ లోపాన్ని సరిచేయడానికొచ్చింది అని కోర్టు విశ్లేషించింది. వివాహ బంధంలో భర్త హక్కులను కాపాడటం, వేరొక వ్యక్తి ఆ బంధాన్ని విచ్ఛిన్నం చేయకుండా ఆపడం అనేది ఈ చట్టం యొక్క అసలు ఉద్దేశ్యం. అంటే ఇక్కడ మహిళ ఇష్టపూర్వకంగా వెళ్ళిందా లేదా అనేది ముఖ్యం కాదు, మూడో వ్యక్తి ఆ వివాహ బంధంలో జోక్యం చేసుకుని భర్త హక్కులకు భంగం కలిగించాడా లేదా అన్నదే ముఖ్యం. సరిగ్గా పట్టుకున్నారు. మహిళ ఇష్టపడినా సరే ఆ భర్త హక్కులను కాలరాసేలా ఆ వ్యక్తి వ్యవహరించాడు కాబట్టి చట్టం యొక్క ఉద్దేశ్యానికి భంగం వాటిల్లింది. అందుకే బలవంతమనే పదాన్ని పక్కనబెట్టి చట్టం ఏ రక్షణైతే కల్పించాలనుకుందో దాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ వ్యక్తికి కోర్టు శిక్ష విధించింది. ఒకవేళ ఇక్కడ లిటరల్ రూల్ వాడి ఉంటే ఆ వ్యక్తి చట్టంలోని లొసుగుల ద్వారా సులభంగా తప్పించుకుని ఉండేవాడు.
ఈ లొసుగుల గురించి మాట్లాడుకుంటుంటే ప్యారీలాల్ వర్సెస్ మహాదేవ్ రామచంద్ర వ్యవహారం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇది ఆహార కల్తీకి సంబంధించిన చాలా ఫన్నీ మరియు సీరియస్ కేసు. అవును, స్వీట్ సుపారీ కేసు కదా ఇది. అదే, ఒక వ్యక్తి రంగులు, నిషేధిత రసాయనాలు వాడిన స్వీట్ సుపారీ అమ్మి అధికారులకు దొరికిపోతాడు. అతన్ని ఫుడ్ అడల్ట్రేషన్ అంటే ఆహార కల్తీ చట్టం కింద అరెస్ట్ చేస్తారు. కాని అతను కోర్టులో ఏకంగా డిక్షనరీ తెరిచి ఒక వాదన వినిపిస్తాడు. ఏమని వాదించాడు? సుపారీ ఆహారం కాదు అనా? సరిగ్గా అదే. సుపారీ అనేది ఆహారం అనే పదానికి అర్థం కిందకు రాదు. ఆహారమంటే అన్నం, పప్పు లేదా కూరగాయలు. నేను అమ్మింది కేవలం ఒక అలవాటు కోసం తినే సుపారీ మాత్రమే. కాబట్టి నాపై ఈ ఆహార చట్టం ప్రయోగించకూడదు అని వాదిస్తాడు. వినడానికి ఈ వాదనలో ఒక రకమైన లాజిక్ ఉన్నట్లు అనిపిస్తోంది. నేరస్తులు చట్టంలోని పదాలను తమకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలని చూస్తారో చెప్పడానికి ఇదొక క్లాసిక్ ఉదాహరణ. ఒకవేళ కోర్టు నిజంగానే డిక్షనరీని ప్రామాణికంగా తీసుకునుంటే ఆ సుపారీ అమ్మిన వ్యక్తి నిర్దోషిగా బయటపడేవాడు. అప్పుడు ప్రజలు ఏది పడితే అది కల్తీ చేసి ఇది డిక్షనరీ ప్రకారం ఆహారం కాదు అని తప్పించుకునేవాళ్లు. ఖచ్చితంగా. కాని కోర్టు ఈ వాదనను తోసిపుచ్చింది. మిస్చీఫ్ రూల్ ద్వారా ఫుడ్ అడల్టరేషన్ చట్టం ఎందుకు తెచ్చారో కోర్టు గుర్తుచేసింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఈ చట్టం తీసుకువచ్చారు. ఆ సుపారీలో వాడిన రంగులు, ఫ్లేవర్లు ప్రజల కడుపులోకి వెళ్తున్నాయి, వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. రైట్. కాబట్టి మానవులు తినే ప్రతి పదార్థాన్ని విస్తృత కోణంలో ఆహారం పరిధిలోకే తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేవారిని చట్టంలోని పదాల సందుల్లోంచి తప్పించుకొనివ్వకుండా మిస్చీఫ్ రూల్ ఒక అడ్డుకట్టలాగా పనిచేసిందన్నమాట. ఈ కేసులన్నీ చూస్తుంటే చట్టమంటే ఎంత లోతైన ప్రక్రియో అర్థమవుతుంది. కేవలం కాగితం మీద రాసిన అక్షరాలను చదవడం కాదు, ఆ అక్షరాల వెనుక ఉన్న ఆత్మను పట్టుకోవడం న్యాయ వ్యవస్థ ముందున్న బాధ్యత. మనమిప్పటివరకు చర్చించిన విషయాలను విశ్లేషిస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. చట్టమనేది ఎప్పుడో ఒకసారి రాయబడి అలా ఉండిపోయే స్టాటిక్ డాక్యుమెంట్ కాదు. అది సమాజం కోసం, సమాజ పరిస్థితుల కోసం నిరంతరం పరిణామం చెందే ఒక సజీవ ప్రక్రియ. అవును. న్యాయమూర్తులు ముందుగా లిటరల్ రూల్తో మొదలుపెడతారు. పదాలు స్పష్టంగా ఉన్నంతవరకు చట్టసభల ఉద్దేశ్యాన్ని అక్షరాల్లోనే వెతుకుతారు. కాని ఆ అక్షరాల వల్ల అసంబద్ధత ఎదురైనప్పుడు గోల్డెన్ రూల్ ద్వారా చిన్న చిన్న సవరణలు చేస్తారు. ఇక చట్టంలోనే లొసుగులుండి వాటి ద్వారా తప్పులు జరిగే అవకాశం ఉన్నప్పుడు అప్పుడు మిస్చీఫ్ రూల్ ద్వారా ఆ లోపాలను సరిదిద్ది చట్టం ఏ ఉద్దేశ్యంతో పుట్టిందో ఆ ఉద్దేశ్యాన్ని నెరవేరుస్తారు. ఒక నిర్జీవమైన పుస్తకానికి దైనందిన జీవితంలోని సమస్యలకు మధ్య ఉన్న వంతనే ఈ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్. అద్భుతంగా చెప్పారు. ఈరోజు మనం జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ గురించి లోతుగా తెలుసుకున్నాం. మోతీపూర్ జమీందారిలో కూరగాయల నిర్వచనం నుంచి, మక్బూల్ హుస్సేన్ డబుల్ జియో పాడీ కేస్, కర్నైల్ సింగ్ వీలునామా వ్యవహారం, ఆలంగీర్ దాంపత్య హక్కుల ఉద్దేశ్యం, ఇలా ఎన్నో వాస్తవ పరిస్థితులను, వాటికి న్యాయస్థానాలు అన్వయించిన సూత్రాలను విడమైచి తెలుసుకున్నాం. అవును, ఇవన్నీ మనకు చట్టం ఎలా పనిచేస్తుందో కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. చివరిగా చట్టాల అన్వయం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం ఆలోచించాల్సిన ఒక కొత్త కోణం ఉంది. ఈరోజు మనం వాడుతున్న భాష, వాడుతున్న పదాలు రేపు భవిష్యత్తులో ఇలాగే ఉండవు కదా. 100 ఏళ్ల క్రితం మనం వాడిన ఎన్నో పదాలకు ఈరోజు పూర్తిగా వేరే అర్థాలొచ్చాయి. నిజమే, భాష ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం వాడుతున్న ఆధునిక పదజాలం, స్లాంగ్ భవిష్యత్లో మరింతగా మారిపోవచ్చు. మరి 100 ఏళ్ల తర్వాత వచ్చే న్యాయమూర్తులు ఈరోజు రాసిన చట్టాలను లిటరల్గా ఎలా అర్థం చేసుకుంటారు? పాతకాలపు డిక్షనరీ వెతుక్కుని పదాలకు అర్థాలు వెతుకుతారా? లేక అప్పటి సమాజ పరిస్థితులకు తగ్గట్లుగా ఆ పదాలకు పూర్తిగా కొత్త అర్థాలను ఆపాదిస్తారా? ఇదొక చాలా ఆసక్తికరమైన ప్రశ్న. చట్టాలను రాసేటప్పుడు చట్టసభలు ఒక ఉద్దేశ్యంతో రాస్తే ఆ పదాలకు న్యాయమూర్తులు తమ విశ్లేషణతో ఇంకొక ప్రాణం పోస్తున్నారు కదా. అది నా పాయింట్. అలాంటప్పుడు నిజమైన న్యాయం అనేది చట్టాలను రాసేవారి చేతుల్లో ఉందా, లేక వాటిని అర్థం చేసుకునేవారి బుద్ధిలో ఉందా? భాష మారుతున్న కొద్దీ చట్టం అర్థం మారిపోతుందా, లేదా చట్టం తన మూలాలను అలాగే పట్టుకుని వేలాడుతుందా అనేది ఎవరికి వారు విశ్లేషించుకోవలసిన అంశం. ఈ ఆలోచనతో నేటి ఈ సమగ్ర విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.